ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మనీ ట్రిక్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నదని నా కామెంట్లో చెప్పండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి బ్లీచ్ వేసుకోకుండా, అలాగే ఎలాంటి క్రీమ్స్ వాడకుండా మన ఫేస్ని ఇంట్లో దొరికే హోమ్ రెమెడీస్తో న్యాచురల్గా గ్లోయిగా చూపించుకోవడానికి ఈరోజు మన వీడియో. అంటే న్యాచురల్గా గ్లోయిగా అంటే ఒక గోల్డెన్ లుక్ వస్తుంది అనమాట ఈరోజు మన వీడియోలో. అదే టాపిక్ అండి. అంటే ఇంట్లోనే ఈజీగా న్యాచురల్గా గ్లోయిగా చేసుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీ చూపిస్తున్నాను. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే మనలో చాలామందికి బ్లీచ్ వాడాలి అంటే కొంచెం భయంగా ఉంటుంది. బ్లీచ్ కూడా నిజం చెప్పాలి అంటే కొన్ని స్కిన్ టోన్స్ వారికి సెట్ అవ్వదు. బ్లీచ్ అనేది కొన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవ్వదు. వాళ్ళకి ఫేస్ అంతా కూడా మంట పుట్టడం లాంటివి, రెడ్గా అయిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అలాగే బ్లీచ్ వాడిన తర్వాత, అంటే మార్కెట్లో దొరికే బ్లీచ్ వాడిన తర్వాత కొన్ని స్కిన్ టోన్ల వాళ్ళకి ఏమవుతుందంటే మన ఫేస్ పైన హెయిర్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కొన్ని స్కిన్ టోన్ల వాళ్ళకి. వారి కోసం ఈరోజు మన వీడియోలో అంటే న్యాచురల్గా ఇంట్లోనే ఫేస్ని గ్లోయిగా చూసుకోవడానికి, అలాగే ఒక గోల్డెన్ లుక్లో చూపించడానికి ఈరోజు మన వీడియోలో తప్పకుండా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, చూసి ట్రై చేయండి. ముందుగా మనకు కావాల్సింది ఇది వచ్చేసి కాఫీ అండి. కాఫీ పౌడర్. ఇది వచ్చేసి కాఫీ పౌడర్లో నేను లైట్గా వాటర్ వేసి ఇలా తడిపి పెట్టేశాను. ఒక 5 మినిట్స్ ముందు మీరు ఇలా తడిపి పెట్టేసుకోవాలి. కాఫీ పౌడర్లో కొంచెం వాటర్ వేసి లైట్గా ఇలా తడిపి పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా తయారవ్వాలి. మనకు లైట్గా ఇలా తయారవ్వాలి. నెక్స్ట్ కాఫీ పౌడర్లో లైట్గా మనము టర్మరిక్ పౌడర్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, చిటికెడంతా టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. అండ్ వచ్చేసి హనీ వేసుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి హనీ వేస్తాను ఇప్పుడు నేను. హనీ వచ్చేసి మన ఫేస్లో ట్యాన్ని రిమూవ్ చేసేస్తుంది. అలాగే మన ఫేస్కి ఒక మంచి లుక్ అనేది వస్తుంది హనీ వల్ల. అందుకని హనీ యాడ్ చేస్తున్నాను ఇందులో. హనీ అందుబాటులో లేని వాళ్ళు నార్మల్గా మిల్క్ అయినా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. హనీ వచ్చేసి లైట్గా యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఒక టీ స్పూన్ అంతా యాడ్ చేయండి. తక్కువే యాడ్ చేశాను. ఇది హనీ స్పూనే, అందుకని దీంతోనే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ యాడ్ చేయాలి. కర్డ్ లేనట్లయితే మీతో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కర్డ్ యాడ్ చేస్తున్నాను. కర్డ్ వచ్చేసి మన ఫేస్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఆయిలీ ఫేస్ వాళ్ళైతేనేమో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కర్డ్ కూడా కొంచెం ఆయిలీ ఫేస్ వాళ్ళకి కొంచెం సెట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వీటన్నింటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇందులో కర్డ్ వేసాం కాబట్టి మనకి ఇలా కొంచెం అలాగే ఉండిపోతుంది, ఉండల్లాగా ఉండిపోతుంది. అందుకనే వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేయాలి. అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేయాలి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ప్యాక్లో లైట్గా మనము శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సారీ ఫ్రెండ్స్, పిల్లలు ఉన్నందువల్ల నేను మార్నింగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసేస్తున్నారు. అందుకనే మార్నింగ్ వీడియో చేయలేకపోతున్నాను. హాల్లో చేయట్లేదు, బెడ్రూమ్లో కూర్చొని వీడియో అనేది చేస్తున్నాను. అందుకనే మీకు మార్నింగ్ వీడియో రావట్లేదు. ఈవినింగ్ వచ్చేస్తుంది వీడియో వచ్చేసి. పిల్లలకు హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. చూసారు కదా, నేను ఎంత చక్కగా మిక్స్ చేసుకున్నానో. ఈ ప్యాక్ని మనము ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. 15 మినిట్స్ తర్వాత దీన్ని రిమూవ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీరే గమనించవచ్చు. నేను మొన్న వచ్చేసి నేను కిట్ చూపించాను కదా, అలాగే ఈరోజు బ్లీచ్ టైప్ చూపిస్తున్నాను. అంటే బ్లీచ్ వేసుకోకుండా ఫేషియల్ కిట్ చూపించాను కదా, ఫేషియల్ కిట్ తర్వాత ఫేస్ అనేది ఇలా అయింది. మీరు ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఎలాంటి క్రీమ్స్ కూడా యూజ్ చేయలేదు. జస్ట్ ఫేస్ని క్లీన్ చేసుకొని వచ్చి కూర్చున్నాను. లైట్గా మీరు ఈ ప్యాక్ వేసుకునే ముందు మీరు లైట్గా లిప్స్కి ఏదైనా మాయిశ్చరైజర్ లాగా అప్లై చేయండి. వైజ్లిన్ కానివ్వండి, లేదంటే ఏదైనా లిప్ బామ్ కానివ్వండి, మీరు లిప్స్కి అప్లై చేయండి. ఎందుకంటే ఇలాంటి ప్యాక్స్ వేసుకున్నప్పుడు మన లిప్స్ అనేది కొంచెం డ్రై అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని కొంచెం మాయిశ్చరైజర్ లాగా ఏదైనా అప్లై చేసుకొని
ప్యాక్ అనేది వేసుకుంటే బాగుంటుంది. అంటే మన లిప్స్కి ఎలాంటి డ్యామేజ్ అనేది జరగదు, డ్రై కాకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ప్యాక్ని అంతా కూడా మనము ఇలా వేసేసుకోవాలి. మీతో బ్రష్ లేనట్లయితే హ్యాండ్స్తో కూడా చేసుకోవచ్చు. న్యాచురల్గా గ్లోయిగా మీరు రిమూవ్ చేసిన తర్వాత మీరే గమనించుకోవచ్చు, ఫేస్ అనేది సూపర్గా తయారవుతుంది. మీరు ఫస్ట్ ప్యాక్ వేసుకున్నప్పుడే మీకు రిజల్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. బ్రూ తీసుకోవచ్చు. కాఫీ పౌడర్ మీతో అందుబాటులో లేనట్లయితే మీరు బ్రూ కూడా తీసుకోవచ్చు. నేను తీసుకుంది బ్రూనే. మనకు మార్కెట్లో కూడా కాఫీ పౌడర్స్ అందుబాటులో ఉన్నాయి, వేరే బ్రాండ్కి సంబంధించినవి కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఏ బ్రాండ్ అయితే అంటే కొంతమందికి బ్రూ కూడా పడదు అనేసి చెప్తుంటారు. మీకు ఏ కాఫీ పౌడర్ అయితే బాగుంటుందో, అంటే మీ ఫేస్కి ఏ బ్రాండ్కి సంబంధించిన కాఫీ పౌడర్ సెట్ అవుతుందో ఆ కాఫీ పౌడర్ తెచ్చుకొని ఇలా ప్యాక్ లాగా వేసుకుంటే సరిపోతుంది. మనలో చాలామందికి అంటే కొంతమందికి వచ్చేసి బ్లాక్గా ఉంటుంది, ఇక్కడ లిప్స్ పక్కన అలాగే ఇక్కడ కింద కూడా చాలా బ్లాక్గా ఉంటుంది. ఇలాంటి ప్యాక్స్ ట్రై చేయడం వల్ల ఆ బ్లాక్నెస్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది. ఇది హోమ్ రెమెడీ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, న్యాచురల్గా మన ఫేస్ని గ్లోయిగా చూపిస్తుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు నాకు కామెంట్లో చెప్పినట్లయితే నేను బ్లీచ్ కూడా చూపిస్తాను. అంటే మార్కెట్లో దొరికే నెంబర్ 1 బ్లీచ్ ఏదైతే ఉంటుందో వాటిని తెచ్చుకొని మీకు బ్లీచ్ కూడా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఫేషియల్ కిట్ చూపించాను కాబట్టి బ్లీచ్ కూడా చూపించాలి అనుకున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా కామెంట్లో చెప్పండి, నేను మీకోసం తప్పకుండా బ్లీచ్ కూడా చూపిస్తాను. అలాగే వచ్చేసి ఈ ప్యాక్ వచ్చేసి మనము 15 డేస్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీలో కనుక ఎవరికైనా ఎక్కువగా ట్యాన్ కనుక ఉన్నట్లయితే ఫేస్ పైన మీరు 1 వీక్ ఒకసారి లేకపోతే వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫేస్ అనేది న్యాచురల్గా గ్లోయిగా చూపిస్తుంది, ఒక గోల్డెన్ లుక్ అనేది ఇస్తుంది. మన ఫేస్కి ఒక గోల్డెన్ లుక్ అనేది ఇస్తుంది. చాలా చాలా సూపర్గా ఉంటుంది. నేను ఇలా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే బ్లీచ్ నాతో అందుబాటులో లేనప్పుడు నేను ఇలాంటి ప్యాక్స్ కంపల్సరీగా ట్రై చేస్తాను. ఇలాంటి ప్యాక్స్ ముందుగా వేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తాను. ఎలాంటి బీబీ క్రీమ్స్ వాడాల్సిన అవసరం రాదు. ఎక్కువగా మన ఫేస్ పైన బీబీ క్రీమ్స్ లాంటివి వాడినట్లయితే మన ఫేస్ అనేది లైట్గా మనకు హోల్స్ పడడం లాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందుకని మీరు బీబీ క్రీమ్స్ కూడా కొంచెం అవాయిడ్ చేసుకున్నట్లయితే మన ఫేస్ని న్యాచురల్గా గ్లోయిగా ఉంచుకోవచ్చు. నేను ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కువగా క్రీమ్స్ లాంటివి వాడుకోకుంటే బెటర్ అండి. ఎందుకంటే తరచూ క్రీమ్స్ వాడడం వల్ల కూడా ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇలా న్యాచురల్గా ఏదైనా ఒక ప్యాక్ ట్రై చేసి అలానే ఉండిపోతే సరిపోతుంది. అంటే లైట్గా రోజ్ వాటర్ అయినా లేదంటే మనకి అలోవెరా జెల్ అయినా అప్లై చేసుకున్నట్లయితే మీ ఫేస్ అనేది న్యాచురల్ గ్లోయిగా ఉంటుంది. అంటే ఎలాంటి క్రీమ్స్ లేకున్నా కూడా న్యాచురల్గా గ్లోయిగా చూపిస్తుంది. నేను ఇంట్లో అలానే ఉంటాను. అంటే అలోవెరా జెల్ అయినా అప్లై చేస్తాను, లేదంటే రోజ్ వాటర్ అయినా అప్లై చేస్తాను. ఎలాంటి క్రీమ్స్ మాత్రం అప్లై చేసుకొని ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ మామూలుగా క్రీమ్స్ ఏదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తానో ఆ క్రీమ్స్ వాడుకుంటాను. ఇలా ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకుంటే నాతో బ్లీచ్ కనుక అందుబాటులో లేనట్లయితే నేను ఇలాంటి ప్యాక్స్ అనేది వేసుకుంటాను. ఈ ప్యాక్ వచ్చేసి మనము నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్కి అప్లై చేసుకున్నట్లయితే మన ఫేస్ అలాగే నెక్ వచ్చేసి మనకు రెండు కూడా గ్లోయిగా చూపిస్తాయి. అంటే మన ఫేస్ ఒకలాగా అలాగే నెక్ ఒకలాగా ఉండకుండా రెండు కూడా ఒకే గ్లోయిగా చూపిస్తాయి. అలాగే ఈ ప్యాక్ వచ్చేసి మనము హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను హ్యాండ్స్కి యూజ్ చేయట్లేదు, నెక్కి కూడా యూజ్ చేయట్లేదు. నా నెక్ ఆల్రెడీ నీట్ అండ్ క్లీన్గానే ఉంటుంది. నెక్ పైన ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది. నెక్ మీలో బ్లాక్నెస్ కనుక ఉన్నట్లయితే నెక్ పైన కొంతమందికి బ్లాక్గా ఉంటుంది కదా, ఇలాంటి ప్యాక్స్ ట్రై చేయడం వల్ల బ్లాక్నెస్ కూడా రిమూవ్ అయిపోతుంది. అంటే తరచూ వాడుతూ ఉండడం వల్ల బ్లాక్నెస్ కూడా పోయి
మీ ఫేస్ అండ్ నెక్ వచ్చేసి సేమ్ కలర్లో కనిపిస్తాయి. కొందరికి ఫేస్ వైట్గా ఉండి నెక్ ఒకటే బ్లాక్గా ఉంటుంది, కొందరు చాలా బాధపడతారు. అలాగే మన నెక్ అంటే మన డ్రెస్ ఎక్కడికైతే అంటే ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు కూడా మనకు బ్లాక్నెస్ అనేది చూపిస్తుంది. ఇలాంటి ప్యాక్స్ ట్రై చేయడం వల్ల అంటే ఇలాంటి ప్యాక్స్ అంటే శనగపిండి ప్యాక్ కానివ్వండి, లేదంటే ఇలా బ్రూ ప్యాక్ కానివ్వండి, ట్రై చేయడం వల్ల మీ నెక్ అనేది అలా బ్లాక్గా ఉండకుండా సేమ్ కలర్లో ఉండిపోతాయి. నాది అంటే నేను ఇలాంటి ప్యాక్స్ ట్రై చేయడం వల్ల ఆల్మోస్ట్ అంతా కూడా ఒకటే కలర్లో ఉంటుంది. తరచూ ఇలా ప్యాక్స్ కానివ్వండి అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఫేస్ని అలాగే మన బాడీని మన చర్మాన్ని నిగారింపుగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. 15 మినిట్స్ తర్వాత నేను దీన్ని రిమూవ్ చేసిన తర్వాత మీకు వచ్చి చూపిస్తాను ఫేస్ అనేది ఎంత గ్లోయిగా కనిపిస్తుంది అలాగే షైనీగా కనిపిస్తుంది అనేది నేను మీకు వచ్చి చూపిస్తాను. రిమూవ్ చేసేటప్పుడు మీరు లైట్గా హాట్ వాటర్ అయినా తీసుకోండి, లేదంటే నార్మల్ వాటర్ అయినా తీసుకోండి. సోప్ లైట్గా అంటే ఒక్కసారి మాత్రమే సోప్ యూజ్ చేయండి. 1 టైం మాత్రమే సోప్ పెట్టి కడిగేసుకోండి. తర్వాత ఒక 1 అవర్ వరకు అలానే ఉండండి. మాయిశ్చరైజర్ లాగా ఏదైనా అంటే రోజ్ వాటర్ అయినా లేదంటే అలోవెరా జెల్ అయినా, లేకపోతే మీతో ఏది లేనట్లయితే టమాటో ప్యూరీ ఉంటుంది కదా, టమాటో ప్యూరీ అలా అప్లై చేసుకొని ఉండిపోవచ్చు. టమాటో ప్యూరీ కూడా అంటే మనలో కొంతమందికి టమాటో ప్యూరీ అప్లై చేసిన తర్వాత కూడా దురదలు లాంటివి వస్తుంటాయి. అలాంటి వారు వాడుకోకండి. లేదు టమాటో ఎవరికైనా పడినట్లయితే టమాటో ప్యూరీ కూడా అలా రుద్దుకొని వదిలేసినట్లయితే మన ఫేస్ అనేది నిగారింపుగా కనిపిస్తుంది. నేను జస్ట్ ఇప్పుడు 1 టైం సోప్ మాత్రమే యూజ్ చేసి మీకు వచ్చి చూపిస్తాను నా ఫేస్ ఎలా అయింది అలాగే ఎంత షైనీగా గ్లోయిగా కనిపిస్తుందో నేను మీకు వచ్చి చూపిస్తాను. నేను 15 మినిట్స్ వెయిట్ చేసి 15 మినిట్స్ తర్వాత వాష్ చేస్తాను. మీరు ఫేస్కి ఏదైనా ప్యాక్స్ అప్లై చేసిన తర్వాత మీరు ఇలా మాట్లాడడం స్టాప్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ప్యాక్స్ ట్రై చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న చర్మం అనేది టైట్గా అవ్వడానికి చాలా 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 చక్కగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన ఫేస్ అలా టైట్ అయిపోవడం వల్ల కూడా మన ఫేస్ పైన ముడతలు లాంటివి రాకుండా ఉంటాయి. ఇక్కడ రింకిల్స్ అంటారు కదా, రింకిల్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలాంటి ప్యాక్స్ ట్రై చేసినప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా ఉంటేనే బెటర్. ఇలా పట్టేసినట్టుగా అవుతే అలా అవ్వడం వల్ల మన ఫేస్కి చాలా చాలా మంచిది. నేను ఇప్పుడు 15 మినిట్స్ వెయిట్ చేస్తాను. ఫేస్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ మీకు చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చూసారు కదా ఫేస్ అనేది ఎలా తయారైందో మీరే చూసుకోవచ్చు. అంటే మనకు లైట్గా ఫేస్ పైన ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. నేను ఇంకా తూడ్చుకోలేదు ఎందుకంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు చూపించాలి అనుకున్నా. అంటే ఎంత నిగారింపుగా షైనీగా కనిపిస్తుంది అనేసి మీకు చూపించాలి అనుకున్నా. ఇంకా నేను తూడ్చుకోలేదు కూడా, అలానే ఉండిపోయాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్లో చెప్పండి. నా ఫేస్ కనుక మీరు గమనించినట్లయితే లైట్గా మనకు గ్లోయిగా చూపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఫేస్ని అంటే హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ వెయిట్ చేసి తర్వాత మళ్ళీ నీట్గా సోప్ పెట్టి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఫేస్ అనేది నిగారింపుగా అంటే గ్లోయిగా గోల్డెన్ లుక్లో చూపిస్తుంది. మన ఫేస్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ ప్యాక్ వచ్చేసి నేను మొన్న ఫేషియల్ కిట్ చూపించాను కదా, ఈరోజు బ్లీచ్ వేసుకుందాం అనుకున్నాను కానీ బ్లీచ్ నాతో అందుబాటులో లేదు. ఈ ప్యాక్ ట్రై చేస్తున్నాను. ఈ ప్యాక్ ట్రై చేసే ముందు నాకు అనిపించింది ఈ విషయం కూడా మీతో షేర్ చేసుకుంటే మీకు ఏదైనా ఉపయోగపడవచ్చు. అలాగే బ్లీచ్ అలవాటు లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసినట్లయితే మన ఫేస్ అనేది గోల్డెన్ లుక్లో చూపించుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి కట్టవు ఫ్రెండ్స్. జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఒక మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అలాగే మీరు రిక్వెస్ట్ అడిగిన వీడియోస్ అన్నీ కూడా నేను కొంచెం మీరు వెయిట్ చేసినట్లయితే మీరు అడిగిన రిక్వెస్టెడ్ వీడియోలు అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. మనలో ఒక ఫ్రెండ్ హెయిర్ గ్రోతింగ్
గురించి చూపించమనేసి అడుగుతుంది. మన నెక్స్ట్ వీడియో అదే. నేను కొంచెం ప్లాన్ చేయాలి, అందుకనే కొంచెం టైం అనేది పడుతుంది. అలాగే పిల్లలు కూడా ఇంట్లో ఉండడం వల్ల నేను బయటికి వెళ్ళి దానికి కావాల్సినవి తెచ్చుకోలేకపోయాను, అందుకనే చూపించలేకపోయాను. రేపు మన వీడియోలో తప్పకుండా చూపిస్తాను. మీరు అడిగిన రిక్వెస్టెడ్ వీడియోలు అన్నీ కూడా నెమ్మదిగా వస్తుంటాయి. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా నన్ను ఇంతలా అభిమానించినందుకు, అలాగే థ్యాంక్ యూ సో మచ్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలాంటివి ఏదైనా వెరైటీ అంటే మీకు ఇలాంటి ప్యాక్స్ కానివ్వండి, ఏదైనా కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను మీకు కొంచెం టైం పట్టినా కూడా స్టెప్ బై స్టెప్ అంటే ఒకరి తర్వాత ఒకరి రిక్వెస్టెడ్ అన్ని వీడియోస్ కూడా చేసి మీ వరకు చూపిస్తాను. అలాగే ఎలాంటి క్రీమ్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఇలాంటి హోమ్ రెమెడీ కావాలి అనుకున్న వాళ్ళు నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పినట్లయితే నేను మీకు చేసి చూపిస్తాను. ఎందుకంటే చాలామందికి బయట మార్కెట్లో దొరికే క్రీమ్స్ లాంటివి వాడటం ఇష్టం ఉండదు. అందుకనే ఇలా రెగ్యులర్గా హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటారు. నేను కూడా తరచూ ఇలా హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూనే ఉంటాను. హోమ్ రెమెడీస్ ఇలా అందుబాటులో లేనప్పుడు, అంటే బ్లీచ్ అందుబాటులో లేనప్పుడు ఇలా హోమ్ రెమెడీ ట్రై చేస్తుంటాను. చూసారు కదా, బ్లీచ్ కూడా అవసరం లేకుండా మన ఫేస్ అనేది ఎంత లుక్ అనేది షైనీగా కనిపిస్తుందో మీరే గమనించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, నచ్చితే షేర్ చేయండి. అలాగే మీ అందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి. మీరందరూ కూడా అంటే దేవుడి దర్శనం చేసుకొని వచ్చి హ్యాపీగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.